హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. బన్నీ అరెస్టు వివాదంపై తొలిసారిగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియం షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్టు వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో జనసేనాని మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని పవన్ పేర్కొన్నారు. బన్నీ విషయంలో తెర ముందు తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనలో పోలీసులను తప్పు పట్టను. చట్టం అందరికీ సమానమే. పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయనకు ఆ అరుపుల్లో సరిగా వినిపించకపోవచ్చు. అల్లు అర్జున్ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గతంలో ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమాలు చూసేవారు. కానీ ఆయన ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్ కు వెళ్లేవారు. నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాలి, ఆ తరువాతే మంత్రి పదవి అన్న పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తరువాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందే మంత్రి పదవి ఇస్తారని, ఇప్పుడు అలాంటి ప్రత్యేక పరిస్థితులేమీ లేవని తెలిపారు. కాబట్టి ముందు నాగబాబును ఎమ్మెల్సీ చేయడంపై దృష్టి సారిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి ముఖ్యం కాదని, పనివంతుడా కాదా అనేదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. తమ మంత్రివర్గంలో ఉన్న కందుల దుర్గేష్ కులమేంటో తనకు ఇప్పటి వరకు తెలియదని అన్నారు. నాగబాబు కష్టించి ఎదిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.